ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆశ్చర్యకరుడును ఆది సంభూతుడునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, ఈ రాత్రి కాలం వేళ లైవ్ ద్వారా ఆయా స్థలాలలో నుండి దేవుని వాక్యమును వింటున్నటువంటి ప్రతి బిడ్డకు, ప్రతి కుటుంబానికి దైవజనునిగా లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ కువైట్ పక్షముగా నా హృదయపూర్వకమైన వందన. దేవుని మహాకృపను బట్టి ఈ రాత్రి మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి ప్రభువు అనుగ్రహించిన గొప్ప కృపను బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. దేవుని మహాకృప నిన్నటి దినం ఆరాధనను ప్రభువు ఎంతో దీవెనకరముగా జరిగించారు. అనేక మంది బిడ్డలు పాలు పొంది దేవునిని ఆరాధించడానికి ఈ కడవరి దినములలో ప్రభువు సహాయం చేశారు. మీలో కూడా చాలా మంది లైవ్ ద్వారా దేవుని వాక్యాన్ని విని ప్రభువుని స్తుతించి ఉంటారు. ప్రియులారా, దేవుని మహాకృపలో ప్రభువు మనలను కాస్తూ ఈ కడవరి దినములలో ఆయన కనికరమును మన పైన చూపుతున్నాడు. ఈ రాత్రి దేవుని వాక్యాన్ని వినడానికి మనము సిద్ధపడదాం. గత రాత్రి లైవ్ లేదు, చాలా మంది నిరాశపడ్డారు. అయ్యో, దేవుని వాక్యం ఈ రాత్రి లేదే అని. ఉన్న కార్యక్రమమును బట్టి శుక్రవారం రాత్రి, ఆదివారం రాత్రి లైవ్ను నిలిపివేయడం జరిగింది. కారణం, పరిచర్య పరిస్థితులను బట్టి సమయం సరిపోక ఆ 2 దినములు లైవ్ ఆపి మిగిలినటువంటి దినములన్నీ కూడా కువైట్ దేశములో రాత్రి కర్ఫ్యూ తొలగించు వరకు కూడా ఈ యొక్క లైవ్ ద్వారా దేవుని వాక్యాన్ని అందించడానికి దైవజనునిగా సిద్ధపడుతూ ఉన్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దినములన్నీ కూడా త్వరగా పరిగెడుతూ ఉన్నాయి. మనము కూడా అంతే వేగముగా పరిగెడుతూ ఉన్నాం. ఈ దినములలో ఎక్కడ చూచినను సమాధానము లేని పరిస్థితులు. దేవుని ఆలయాలు మూసివేయబడుతున్న దినాలు. ఒకవేళ కొన్ని ప్రాంతాలలో మందిరాలు తెరువబడి ఆరాధన జరుగుతూ ఉన్నా చాలా మంది రకరకములైన కారణాల చేత మందిరాలకు పోకుండా వారి జీవితాలను పాడు చేసుకుంటున్న దిన. ప్రియులారా, మనం క్షేమముగా ఉండాలి అంటే, దేవుని యొక్క దీవెన మనము పొందాలి అని అంటే, ఆయన సన్నిధిని మనము పిల్లారా తప్పనిసరిగా ఉండాలి. ఆయన సన్నిధిని పాడు చేసుకుని ఆయనకు దూరమై ఈ దినములలో భ్రష్టత్వములోనికి జారిపోయే కన్నా దేవుని పాదముల యొద్ద చేరి జీవము గల ఆయన మాటలు వింటూ ఆయనలో బ్రతకడం ఎంతో పులారా శ్రేష్టం.
దేవుని మహాకృప లైవ్ వీక్షిస్తున్న మీరందరూ కూడా క్షేమముగా ఉన్నారని తలస్తూ ఉన్నాను. దేవుని కృప నిత్యము మనకు తోడయుండి మనలను ప్రభువారి యొక్క పెండ్లె కుమారుని రాకడ కొరకై సిద్ధపరచునట్లు పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాలను సిద్ధపరుస్తూ ఉన్నాడు. దేవుని వాక్యములో దేవుని ప్రజలు ఎవరు అనే మాటను గూర్చి నేర్చుకుంటున్నాం. మనము దేవుని ప్రజలు ఎవరు అనే మాటలో ఇప్పటికే అనేక విషయాలను నేర్చుకున్నాం. అయితే దేవుని లేఖనమును బట్టి 5వ మాటలో మీ నడుమునకు కత్తి కట్టుకొనుడి అని మోషే తన యొద్దకు వచ్చిన లేవీయులతో మాట్లాడిన మాటను ధ్యానిస్తూ, నడుము అనగా మనస్సు అని గత గురువారం రాత్రి వేళకు 7 విధములైన మనస్సులను గూర్చి నేర్చుకున్నాం. ఈ దినము కత్తిని కట్టుకొనుట అనే మాటను గూర్చి ధ్యానించబోతున్నాం. పరిశుద్ధ గ్రంథములో తమ నడుములకు కత్తి కట్టుకున్నవారు లేక కత్తిని ధరించిన వారు ఏ ఏ కార్యాలు చేశారో దైవజనుడైన మోషే ఎందుకు తన యొద్దకొచ్చిన వారిని కత్తిని ధరించుకోమన్నాడో మనం తెలుసుకోవాలి. అలాగునే బైబిల్ గ్రంథములో కత్తి అనబడుతున్నటువంటిది దేనికి ముంగుర్తుగా ఉందో మనము ప్రియులారా కొన్ని విషయాలు నేర్చుకోవాలి. పరిశుద్ధ గ్రంథములో కత్తి అనబడుతున్నది అనేకమైన వాటికి ముంగుర్తుగా ఉంది. ఆ ముంగుర్తులేమిటో మనము నేర్చుకోవాలి. అలాగునే కత్తిని లేక ఖడ్గమును ధరించిన వారు ఏమేమి చేశారో, వారు ప్రియులారా ఎలాగ నడిచారో ఈ రాత్రి కాల వేళ దేవుని వాక్యములో నుండి వాక్యాన్ని చదువుకొని లేఖనములను ధ్యానము చేద్దాం. చూడండి, నిర్గమకాండము 32వ అధ్యాయము 27వ వచనం. నిర్గమకాండం 32వ అధ్యాయం 27వ వచనాన్ని ప్రియులారా మనము చదువుకుందాం. అతడు వారిని చూచి, మీలో ప్రతి వాడును తన కత్తిని తన నడుమున కట్టుకొని. దేవుని యొక్క లేఖనములో అతడు అనగా మోషే, వారు అనగా ప్రియులారా ఆ పండుగలో మోషే యొక్క స్వరాన్ని విని ఎవరైతే బయటకొచ్చారో, ఎవరైతే మోషే దగ్గరికి వచ్చారో ఆ యొక్క లేవి వంశస్థులతో మాట్లాడుతున్న మాట, మీ కత్తిని నడుమున కట్టుకొనుడి, మీ కత్తిని నడుమున కట్టుకొనుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధివగు పరమ తండ్రి, మీ పాదములకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. మీ మహా అత్యంతమైన కృపను బట్టి ఈ రాత్రి కాల వేళ దైవజనునిగా మీ పక్షమున నిలబడి ఉండగా నన్ను మరుగుపరచండి. ఈ లైవ్ ద్వారా దేవుని వాక్యమును వింటున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. మీ మాటలో జీవమున్నది. మీ మాట ప్రభువా మమ్ములను ధైర్యపరుస్తూ ఉంది. మీ మాట మమ్ములను స్వస్థపరుస్తూ ఉంది. మీ మాట మృతమైన మమ్ములను బ్రతికిస్తూ ఉంది. మీ మాట
మమ్ములను ఆయన పరలోక రాజ్యానికి నడిపిస్తూ ఉంది. కనుక ఆ మాటను వింటూ ఉండగా ప్రతి బిడ్డను మీరు దర్శించండి, ప్రతి బిడ్డతో మాట్లాడండి. ప్రతి విధమైన అభ్యంతరాన్ని, ప్రతి విధమైన ఆటంకమును, ప్రతి విధమైనటువంటి దుష్ట కార్యములను యేసు నామమున తొలగించి ఈ రాత్రి వేళ ప్రతి బిడ్డ నీ వాక్యమును విని నీ వాక్యమునకు లోబడి మీ పరమునకై సిద్ధపడే గొప్ప కృప దయచేయమని, దైవజనునిగా నన్ను మరుగుపరిచి మీ పాత్రగా వాడుకొనుమని యేసు క్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, దేవుని యొక్క లేఖనములో దైవజనుడైన మోషే ఆ యొక్క అల్లరిలో లేక ఆ పండుగలో నిలబడి దేవుని ప్రజలు ఎవరో, యెహోవా పక్షమున ఉన్నవారెవరో నా యొద్దకు రండి అనగానే లేవియ గోత్రికులందరూ కూడా బయలుదేరి మోషే యొద్దకు వచ్చారు. వచ్చిన వారిని చూచి ఆయన అంటాడు, మీ కత్తిని నడుమున కట్టుకొనుడి అన్నాడు. ప్రియులారా, కత్తి అనే పదాన్ని గురించి మనం ధ్యానించబోతున్నాం. నడుము అనే పదాన్ని గురించి ధ్యానించాం. అయితే మీ కత్తులను నడుమున కట్టుకొనుడి అని దైవజనుడు మాట్లాడాడు. జాగ్రత్త మనం గమనించాలి. వాళ్ళు పండుగలో ఉన్నారు, వారు ఆర్భాటాలలో ఉన్నారు, వారు పులారా చాలా భయంకరమైనటువంటి పరిస్థితిలో తినుచు త్రాగుచు నాట్యాలు ఆడుచు బ్రొక్కుబళ్ళు చెల్లిస్తూ విచ్చలవిడిగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. అయితే దైవజనుడు అన్నాడు, మీ కత్తి నడుమున కట్టుకోవాలన్నాడు. నడుమున కత్తి కట్టుకోవాలి అని అంటే వారికి కత్తి ఉండాలి. కత్తి వారు కట్టుకోవాలి అంటే వారి యొద్ద కత్తులు ఉండాలి కదా. కత్తి లేకపోతే ఏం చేయాలి? కత్తి లేకపోతే వారు పునర ఏం చేయాలి? ఒక రోజున యేసు ప్రభువారు ఆయన శిష్యులను సేవకు పంపిస్తూ ఉన్నాడు. పంపించేటప్పుడు సంచె గాని జాలి గాని ఇలాంటివేమీ కూడా మీరు తీసుకెళ్ళొద్దు, సేవకు వెళ్ళండి, దేవుని యొక్క సువార్తను ప్రకటించండి అని పంపించాడు. అయితే మరొక్కసారి వాళ్ళతో మాట్లాడుతూ అంటాడు, నేను ఇంతకు ముందు మిమ్ములను సంచి పట్టుకెళ్ళొద్దన్నా, జాలియు పట్టుకెళ్ళొద్దన్నా, కానీ ఇప్పుడైతే సంచగలిగిన వాడు సంచిని, జాలియు కలిగిన వాడు జాలియును, అలాగునే కత్తి కూడా పట్టుకెళ్ళాలి. ఒకవేళ మీలో ఎవడికైనా కత్తి లేకపోతే తన బట్టలు అమ్మి, తన వస్త్రాన్ని అమ్మి కత్తిని కొనుక్కోండి అని యేసు ప్రభువారు చెప్పారు. చూడండి వాక్యాన్ని, లూకా సువార్త 22వ అధ్యాయము 22వ అధ్యాయము 36వ వచనం. లూకా సువార్త 22వ అధ్యాయము 36వ వచనం. అందుకాయన ఇప్పుడైతే సంచి గలవాడు సంచియు జాలియు తీసుకొని పోవలెను, కత్తి లేనివాడు తన బట్ట నమ్మి కత్తి కొనుక్కొనవలెను. కత్తి లేనివాడు తన బట్ట నమ్మి కత్తి కొనుక్కోవాలి. అంటే కత్తి తప్పనిసరిగా మీకు అవసరం, కత్తి తప్పనిసరిగా మీకుండాలి. కత్తి లేకోకుండా మీరు సేవకి వెళ్ళవద్దు, కత్తి లేకుండా మీరు సేవకు పనికిరారు. కనుక సేవకు వెళ్ళేటువంటి శిష్యులారా, సేవకు వెళ్ళేటువంటి వారలారా, మీరు తప్పనిసరిగా కత్తెను కలిగి ఉండాలి. కత్తెను కలిగి ఉండాలి. ఎందుకండి కత్తి ఉండాలి?
ఎందుకని కత్తి ఉండాలి? కత్తి ఎందుకు అవసరం? కత్తి ఎందుకు అవసరం? జాగ్రత్తగా పులారా గమనిస్తే యేసు ప్రభువారు ఆ యొక్క సిలువకు వెళతారు అన్నటువంటి ముందు రోజున గెత్సెమనే తోటలో ప్రార్థించడానికి వెళ్ళారు. గెత్సెమనే తోటలో ప్రార్థించడానికి వెళ్ళినప్పుడు రాణువారు వారితో పాటు ప్రధాన యాజకుని యొక్క దాసులు వచ్చి గెత్సెమనే తోటలో యేసు ప్రభుని పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళు కత్తులతోనూ గుదులతోనూ వచ్చారు అని వ్రాయబడింది. వారు ఆయన్ని బంధించడానికి సంకెళ్ళు పట్టుకొని యేసు ప్రభు వారిని పట్టి బంధించి ఈడ్చుకుపోవాలని వాడు వచ్చారు. అయితే వారు వచ్చినప్పుడు ఇస్కరియోతు యూదా యేసు ప్రభు వారు ఎవరో వారు కలవరపడకుండా ఉండు నిమిత్తం ముద్దు పెట్టుకొని ఈయనే యేసు ప్రభు అన్నటువంటి సూచన కనపరిచాడు. ఎందుకంటే వారిలో యేసు ఎవరు, మేము ఎలా పట్టుకోవాలి అన్నప్పుడు ఆయన చెప్పాడు, నేను ఎవరిని ముద్దు పెట్టుకొందునో అతడే యేసు, కనుక మీరు పట్టుకోమని ముందుగానే సూచన చెప్పాడు. ఆ సూచనను బట్టి ఇస్కరియోతు యూదా యేసు ప్రభు వారిని ముద్దు పెట్టుకున్నాడు. ఆయన ముద్దు పెట్టుకున్నప్పుడు ఆ యొక్క భటులు వచ్చి యేసు ప్రభు వారిని బంధించబోతూ ఉంటే పేతురు దగ్గర కత్తి ఉంది. బాగా గమనించాలి. పేతురు ప్రార్థనకు వెళ్ళాడు యేసు ప్రభుతో పాటు. పేతురు ప్రార్థిస్తూ ఉన్నాడు, కానీ పేతురు దగ్గర కత్తి ఉంది. అనగా పేతురు కత్తిని తన వెనక తీసుకెళ్ళాడు. జాగ్రత్తగా గమనించాలి. ఒకవేళ పేతురు ఇంతకు ముందు కత్తి యుద్ధము చేసిన వాడో లేక యుద్ధ వీరుడో, కత్తితో తాను ఏదైనా పనులు చేసే అలవాటున్నవాడు అయితే అతనికి అంతకు ముందు అలవాటు ఉంది గనుక ఆ కత్తిని విడిచిపెట్టలేదు, కత్తిని అలాగే ఉంచుకున్నాడు, కత్తితోనే తిరుగుతున్నాడు అని మనం అనుకోవచ్చు. అయితే పేతురు పులారా చేసిన వృత్తి చేపలను పట్టే వృత్తి, అనగా జాలరి. జాగ్రత్తగా గమనించాలి. పేతురు ఒకవేళ చేపలు పట్టే వృత్తి గనుక, జాలరి అన్నాము గనుక, పేతురు ఒకవేళ జాలరిగా అగ్నికుల క్షత్రియుడేమో అనుకొని మన భారతదేశాన్ని బట్టి ఒకవేళ మనం ఆలోచిస్తాం. జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే మన భారతదేశంలో చేపలు పట్టేవారిని పల్లెవారు అని, లేక జాలరులు అని, అగ్నికుల క్షత్రియులు అని వారిని పిలుస్తాం. అయితే పేతురు వృత్యరీత్యా చేపలు పట్టేవాడు, వృత్యరీత్యా జాలరి అని పిలువబడ్డాడే కానీ అతడు ప్రపంచములోనే నిష్ఠాగరిష్టమైనటువంటి యూదా గోత్రికుడు పేతురు. పులారా, పేతురు యూదా గోత్రానికి చెందినవాడు, మామూలు వాడు కాదు. యేసు ప్రభువారు ఏ గోత్రికుడో పేతురు ఆ గోత్రికుడు. దావీదు ఏ గోత్రికుడో పేతురు ఆ గోత్రికుడు. సొలొమోను ఏ గోత్రికుడో పేతురు ఆ గోత్రికుడు. హిజ్కియా ఏ గోత్రికుడో పేతురు ఆ గోత్రికుడు. యెహోషాపాతు ఏ గోత్రికుడో పేతురు ఆ గోత్రానికి చెందినవాడు. పేతురు చేపలు పడుతున్నాడు కదా అని అల్పమైనటువంటి అల్పుడు కాదు, ఒక నిష్ఠాగరిష్టమైన యూదా గోత్రానికి చెందినవాడు పేతురు. మీరు చూడండి వాక్య గ్రంథాన్ని. గలతీ పత్రిక 2వ అధ్యాయము, గలతీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనములో పేతురుని అపోస్తులుడైన పౌలు ఈ మాట అడుగుతూ చెబుతున్నాడు. ఈ మాటలు మీరు ఇది క్లియర్గా అర్థం కావాలి అంటే 11వ వచనము నుండి మీరు పులారా
16వ వచనం వరకు చదివితే దీనిలో ఉన్నటువంటి విషయం సారాంశం మీకు అర్థమవుతుంది. అయితే 14వ వచనములో ఉన్న మాట నేను చెబుతున్నాను, గమనించండి. గలతీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూచినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినదేమనగా, నీవు యూదుడవై ఉండియు యూదుని వలె కాక అన్యజనుని వలెనే ప్రవర్తించుచుండగా అన్యజనులు యూదుల వలె ప్రవర్తింపవలెనని ఎందుకు బలవంతము చేయుచున్నావు? కేఫా అనగా పేతురు. పేతురుతో అపోస్తులుడైన పౌలు మాట్లాడుతూ ఉన్నాడు ఈ మాటలు. కారణమేమిటయ్యా అంటే, పేతురు యూదుడు గనక పేతురుకి ఒక బలహీనత ఉంది. ఏమిటా బలహీనత అంటే, యేసు ప్రభు వారి రక్తము చేత కడగబడిన, యేసు ప్రభు వారి శిష్యుడుగా నడిచిన అతడు పులారా పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చబడిన తనలో ఒక బలహీనత పోల. ఏమిటా బలహీనత అంటే, మా కులం, మేము, మా గోత్రం అనే తత్వము పోల. అందుకనే ఆయన యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, నేను యూదుడను గనుక యూదుడునైన నేను అన్యజనులతో కలవకూడదు, అన్యజనులతో కలిసి భోంచేయకూడదు. వారు పాపులు, మేము పరిశుద్ధులం, మేము ఇదిగో యేసు ప్రభు యొక్క వంశీకులం, నిష్ఠాగరిష్ఠులం. కనుక ఏమైనా సరే అన్యులను ముట్టుకోకూడదు, అన్యుల దగ్గరికి పోకూడదు, అన్యులతో కలిసి సావాసం చేయకూడదు అనే ఒక బలహీనత పేతురులో ఉండిపోయింది. పరిశుద్ధాత్మ పొందినా కూడా పేతురులో ప్రియులారా ఈ యొక్క అవిధేయత చావలేదు. మీరు బాగా గమనించండి, పరిశుద్ధాత్మను పొందినా కూడా చాలా మందిలో కొన్ని చావనట్లుగా పేతురును బట్టి మనకు అర్థమవుతున్నాయి. పేతురు పరిశుద్ధాత్మ పొంది వాక్యాన్ని బోధిస్తే ఒక్కసారిగా 3000 మంది మారు మనసు పొందారు. మరొక్కసారి 5000 మంది బాప్తిసం పొందారు. ఇలాగున ప్రభువు కొరకై వేల ప్రజలను దేవుని కొరకు సంపాదించిన వాడే దేవుని చేత నీ మీద నా సంఘ స్థాపన చేస్తాను అని ప్రశంసించబడిన వాడే. కానీ పరిశుద్ధాత్మను పొందిన మనుషుడు కనుక ఆ మనుషుని యొక్క బీజం అది చావలేదు. జాగ్రత్త గమనించాలి. ఒక్కొక్కసారి మీరు హైందూ బిడ్డలు చనిపోయినప్పుడు వారిని కాలుస్తారు, దహనం చేస్తారు వాళ్ళ యొక్క ధర్మాన్ని బట్టి. అయితే వారి యొక్క ధర్మాన్ని బట్టి కాల్చేటప్పుడు కాటి కాపరి దగ్గర ఉండి ఆ శవాన్ని పొడిచి పూర్తిగా కాలుస్తాడు. ఎందుకంటే కాల్చేటప్పుడు మధ్యలో ఈ శవం లోపలున్న నరములు బిగిసి ధన్మని అలా లేచి నిలబడతాయి 2-3 సార్లు. అప్పుడు కాటి కాపరి దగ్గరే ఉండి గుండెల మీద పొడిసి పండుకోమెట్టి కాలుస్తాడు. ఇంత కాల్చినా, ఇంత జాగ్రత్త తీసుకున్నా కూడా ఆ యొక్క కార్యం దహనమైపోయిన తరువాత కాటి కాపరి ఏం చేస్తాడు తెలుసా? ఆ బూడిద చల్లబడిన తరువాత కొంచెం ఒక చిన్న పుల్ల ముక్క తీసుకుని ఆ బూడిదంతా కెలుగుతాడు. ఎందుకు కెలుగుతాడు అంటే, కొన్ని ముక్కలు కాల్చబడవు, కొవ్వు ఎక్కువ ఉండి అక్కడ ఆ ముక్కలు కాలవు. అప్పుడు ఈ ముక్కలని సపరేట్ చేసి బూడిదలో నుండి మరలా తిరిగి కాటి కాపరి వాటి మీద కిరసనాయిలు పెట్రోలు పోసి మళ్ళీ కాలుస్తాడు. అనగా శరీరం మొత్తం అగ్నిలో కాల్చబడినట్లే కనపడుతుంది. కానీ
కొన్ని ముక్కలు కాలవు. అవి తర్వాత అలా వదిలేస్తే చివురు కంపు వస్తాయి. అందుకనే వాటిని మరలా ఎతికి కాలుస్తూ ఉంటాడు. ఈ రోజున నేటి క్రైస్తవ సంఘాలలో కూడా మేము పరిశుద్ధాత్మను పొందాం, మేము చాలా పరిశుద్ధులం, భాషలు మాట్లాడుతూ ఉన్నాం, ప్రవచిస్తూ ఉన్నాం, దర్శన వరం ఉంది అని పునారా చెప్పుచున్నటువంటి అనేక మంది క్రైస్తవులలో కొన్ని కాల్చబడటలే. వాటిని బట్టి వారిలో నుండి కంపు బయటకు వస్తా ఉంది. ఏం కంపు అంటే మేము అనే కంపు, మా కులం అనే కంపు, మా గోత్రం అనే కంపు, నేను అనే అహంకారం అనే కంపు ఈ రోజున చాలా మందిలో అది కాల్చబడాలి. అది కాల్చబడకపోతే మీ బ్రతుకులో కూడా ఆ చచ్చి సగము కాలిన ముక్కల వాసన వస్తూ ఉంటుంది. పేతురు భక్తుడు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడు, ఆయన పులార అగ్ని చేత కాల్చబడిన వాడు. పెంతుకోస్తు దినమున పులార పరిశుద్ధాత్మ కృమ్మరింపులో ఉన్నవాడు, ప్రథముడుగా లేచి వాక్యాన్ని ప్రకటించిన వాడు. అయితే ఈయనలో ఏం చావలేదు అంటే, మేము అన్యులతో కలవకూడదు, అన్యుల దగ్గర ఏమీ తినకూడదు, అన్యులను ముట్టుకోకూడదు, అన్యులతో సావాసం చేయకూడదు అనే తత్వాన్ని కలిగిన వాడు పేతురు. అందుకే కొర్నేలి దగ్గరకు పేతురుని పంపేటప్పుడు ముందుగా దేవుడు దర్శనము ద్వారా మాట్లాడాడు. ఈయన యొప్పే పట్టణములో ఉండి మధ్యాహ్నం వేళ ఇంటివారు భోజనం సిద్ధపరుస్తూ ఉండగా ఆయన మిద్దె మీదకెక్కి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ప్రార్థిస్తూ ఉండగా దర్శనము చూస్తున్నాడు. 4 చెంగులతో పట్టబడిన ఒక పెద్ద దుప్పటి లాంటి పాత్ర దిగి వస్తే దానిలో చతుష్పాద జంతువులు ఉన్నాయి. అంటే 4 కాళ్ళతో నడిచే జంతువులు. అవి పులారా 4 కాళ్ళతో నడిచే చతుష్పాద జంతువులు గనుక ఒక స్వరం వినబడుతుంది, పేతురు వాటిని చంపుకొని తిను అని. అవి అపవిత్రమైన జంతువులుగా పేతురు చూశాడు. ప్రభువా, అపవిత్రమైనది ఎప్పుడు నేను తినలేదే అని అన్నప్పుడు ఆ దర్శనం ఆగింది. మరలా దర్శనం వచ్చింది. అదే దర్శనం ఎలాగున ప్రభువు తనను దర్శించాడు. తనకు అర్థం కాల. ఏంటి దర్శనం? అపవిత్రమైన వాటిని తినమంటున్నాడేంటి? అపవిత్రమైనవి నేనెందుకు తినాలి? అపవిత్రమైన వాటిని ముట్టుకోనే నేను యూదుడునే, నిష్ఠాగరిష్ఠుడనే అని అనుకుంటూ ఉండగా కొర్నేలి దగ్గర నుండి మనుషులు వచ్చారు. పేతురుని తీసుకెళ్తే అప్పుడు అర్థమైంది పేతురుకి, ఓ యేసు ప్రభువు మా యూదులకే దేవుడు అనుకున్నా, మా ఇశ్రాయేలుకే దేవుడు అనుకున్నా యేసు ప్రభు మా అనేవారికే కాదు, ఆయన అందరికీ ప్రభు. అక్కడ అన్నాడు ఆ మాట. ఆయన అందరికీ ప్రభు అనుకోక ముందు ఆయన కొందరికే ప్రభు అనుకునేవాడు పేతురు. ఆ కొందరు ఎవరంటే వీరే యూదులు, ఇశ్రాయేలీలు. కానీ ఎప్పుడైతే దైవ చిత్తం అర్థమయ్యిందో, దేవుని సంకల్పం అర్థమయ్యిందో, పేతురుకి అర్థమైన సంగతి తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు యూదులకు మాత్రమే కాదు, మాకు మాత్రమే కాదు, ఆయన అందరికీ ప్రభువు. దేవునికి స్తోత్ర. మనలో చాలా మంది పేతురు లాంటి వాళ్ళే. ఎందుకంటే యేసు ప్రభు మాకే దేవుడు అన్నట్లుగా, మా సంఘమే యేసు ప్రభు సంఘం అన్నట్లుగా, మేమే కరెక్ట్ అన్నట్లుగా, మిగతా వాళ్ళకి యేసు ప్రభు కాడు అన్నట్లుగా వాళ్ళ యొక్క నడవడిక పులార కనబడతా ఉంది. అయితే పేతురుని పౌలు భక్తుడు ఎందుకు గద్దించాడయా? ఏంటి పేతురు భక్తుడు పెద్దవాడు కదా, పౌలు ఏంటి చిన్నవాడు కదా, పేతురు పైగా ప్రభుతో నడిచిన వాడు కదా, ఆత్మపూర్ణుడు కదా. ఎప్పుడుకో పౌలు రక్షించబడ్డాడు. కొత్తగా రక్షించబడిన పౌలు అనుభూనీయుడైన పేతురుని గద్దించడం ఏమిటి? పేతురు సీనియరు, పితామహుడు లాంటి వాడు, సంఘ స్థాపనకు మూల స్తంభము లాంటి వాడు. అలాంటి పేతురుని గద్దించాడు.
గద్దించడమే కాదు, ఒక మాట అన్నాడు. ఏమని తెలుసా? అతడు అపరాధిగా తీర్చబడ్డాడు అన్నాడు. పేతురును పట్టుకుని, పేతురు, నువ్వు అపరాధిగా తీర్చబడుతున్నావని తీర్పును తీర్చాడు పౌలు భక్తుడు. చాలా ఆశ్చర్యమైన విషయం. ఒక దైవజనుని, పైగా ఆత్మపూర్ణుని, ఒక అనుభవనీయుని, తనకన్నా దేవునిలో పెద్ద వయస్కు వాణ్ణి అయినటువంటి పేతురుని పౌలు అంటాడు, నువ్వు అపరాధివి, నువ్వు అపరాధివి. ఎందుకన్నాడు ఆ మాట? ఆ మాట అనడానికి గల కారణం ఏంటి అని మనం పరిశీలన చేస్తే, ఒక రోజున పేతురు గారు కూటం జరుగుతున్నప్పుడు అన్యుల ఇంటికి వెళ్ళాడు. దైవజనుడు ఎవరి దగ్గరికైనా వెళ్ళాలి. వాళ్ళు ఏం కులమో ఏ పరిస్థితుల్లో మనకు అనవసరం. ప్రభు వాక్యం చెప్పాలి, వారిని ప్రభువులోకి నడిపించాలి. వారు ఏదైనా పెడితే పిల్లారా తిని రావాలి, లేకపోయినా దేవునికి స్తోత్రాలు చెప్పాలి. చాలా మంది సేవకులు ధనం ఉంటేనే వాళ్ళ ఇంటికి వెళ్తారు, వాళ్ళ స్టేటస్ని బట్టి వాళ్ళ ఇంటికి వెళ్తారు. కొంచెం తక్కువ వారు అనుకుంటే వాళ్ళ దగ్గరికి పోరు. ఒకవేళ కొంతమంది సేవకుల పరిస్థితులు ఎలాగుంటాయంటే, ఈయన వెళ్ళి అక్కడ కూటం పెట్టి వాక్యం చెప్పి ప్రజల్ని ప్రభువులోకి నడిపించడం ఎలాగుంటుందో తెలియదు కానీ, ఈయన ముందు వంటల గురించి అడుగుతాడు. అమ్మ, ఏం వండుతున్నారు ఈ పూట? నేను పాస్టర్ గారు మీటింగ్కి వస్తున్నాం కదా అని ముందుగానే శోకాలు పెడతాడు. పాస్టర్ గారు వస్తే, ఆయన వస్తే ఏం వాళ్ళు వండి పెట్టి తినిపోవచ్చు కదా, ఈయనకి నచ్చిన వంటలు చేయాలా? ఇలా అడిగి మరీ వండించుకునే సేవకులు చాలా మంది ఉన్నారు, పాప మహానుభావులు. ఎందుకంటే తిండి ప్రియులు చాలా మంది. కానీ బైబిల్ చెబుతుంది, తిండిబోతుతనం చింపిరి గుడ్డలకు కారణమట. దైవజనుడుగా నేను ఒక మాట చెబుతా, సవాలుతో కూడిన మాట. కువైట్ దేశంలో 4 సంవత్సరాలుగా సేవకునిగా పరిచయం చేస్తున్నా. మా పిల్లలు ప్రతిదినం నాకు భోజనాన్ని పంపిస్తారు. నాకు భోజనం పంపించే మా పిల్లలలో మీరు ఎవరినైనా కానీ, లేక సంఘమంతటిలో ఎవరినైనా కానీ, ఎప్పుడైనా మీ దైవజనుడు నాకు ఇది తినాలని ఉందమ్మా వండి పెట్టండి అని కానీ, లేక ఏదైనా ప్రత్యేకించి రప్పించుకుని వండించుకు తినడము కానీ ఇప్పటికీ నా జీవితంలో లేదు. కువైట్లోనే కాదు, ఇండియాలో సేవకునిగా అడుగు పెట్టిన దగ్గర నుంచి ఏ సభలకు వెళ్ళినా ఏనాడు కూడా వారు పెట్టింది తినడం రావడమే తప్ప నాకు ఇది వండి పెట్టండి అని ఏనాడు తిండి విషయంలో మాట్లాడలేదు. ఎందుకో తెలుసా? దైవజనునిగా తిండికి ప్రాధాన్యత ఇవ్వకూడదు. దేవుని పిల్లలుగా దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి, దేవుని కార్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ వంటలకి, భోజనాలకి, తిండికి పులారా అక్కడ వచ్చేటువంటి పరిస్థితులు కాదు. చాలా మంది రోజున వాటిని మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. మా సంఘ బిడ్డలు అడుగుతారు, అయ్యా మీకేది ఇష్టమో చెప్పండి, మేము వండి పెడతామండి. మీరు ఎప్పుడు ఏం చెప్పరంటే నేను నవ్వి అంటాను, మీరు ఏది వండినా నాకు ఇష్టమేనమ్మా, దాని గురించి పెద్ద ఏమీ లేదు, ప్రతిదీ తింటా. ఇది తినను లేకపోతే అది ఇష్టం అని చెప్పి దేన్ని ఇష్టంగా తిన్నాను, ప్రతిదీని ఒకే లెవెల్గా తింటా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దైవ జనునికి కొన్ని నియమాలు ఉండాలి. ఎందుకో తెలుసా? నియమాలు లేకపోతే దైవజనుడు భ్రష్టుడైపోయే ప్రమాదం ఉంది. విశ్వాసులకి సేవకుడంటే ప్రేమ ఉంటది, ఎందుకంటే వాళ్ళ దైవజనుడిని. విశ్వాసునికి ప్రేమ ఎక్కువైతే సేవకుడికి జబ్బెక్కువ అవుద్ది. ఎందుకంటే ఈ విశ్వాసి అది వండి పెడద్ది, ఈ విశ్వాసి ఇది వండి పెడద్ది, ఈ విశ్వాసి అధ్యసద్ది, ఈ విశ్వాసి ఇద్యసద్ది, అన్నీ కలిపి వాళ్ళు తెస్తున్నారు కదా, తినకపోతే ఏమనుకుంటారో అని మొఖమాటకు పోయి అద్దిని ఇద్దిని అద్దింటే జబ్బొచ్చి రోగం వచ్చి సస్తావు సేవ పోతప్పుడు. అందుకనే విశ్వాసికి ప్రేమ ఉండాలి, సేవకుడికి జబ్బు ఉండకూడదంటే జాగ్రత్తగా చెప్పాలా. అంతే తప్ప వాళ్ళకి ప్రేమ ఉంది కదా తినపోతే ఏమనుకుంటారో అనుకుంటే, తినపోతే వాళ్ళు ఏమనుకుంటారో కానీ తింటే నువ్వు పోతావు, అది సంగతి. కనుక జాగ్రత్తగా గమనించవలసిన విషయం పుల్లారా. చాలా మంది తిండి దగ్గరే బలహీనైపోతూ ఉన్నారు. తిండి దగ్గరే కలిబిల్లి ప్రారంభమయ్యేది.
తిండిని జయించండి. దేవునికి స్తోత్రం. అది వారికి ఉర్రి అంటాడు పౌలు భక్తుడు రోమాపత్రిక రాస్తూ. వారి భోజనము వారికి ఆటంకముగాను వారికి ఉర్రిగాను ఉంది అంటాడు. పులారా, మన భోజనం మనకి ఉర్రి కాకూడదు, మన భోజనం మనకి ఆటంకము కాకూడదు. జాగ్రత్తగా గమనించాలి. పేతురు భక్తుడు ఒక అన్యుని ఇంటికి భోజనానికి వెళ్ళాడు. పాపం ఎలాగో ఒగ్గబెట్టుకుని కూర్చున్నాడు. లోపలేమో ఈడన్యుడు అని దేవేస్తా ఉంది. కానీ మీటింగ్కి వచ్చాం, తినపోతే ఏమనుకుంటాడని పాపం కూర్చున్నాడు. అలా కలుపుతూ ఉన్నాడు. ఈ లోపల పేతురు గారి గోత్రపోళ్ళు, పేతురు గారికి సంబంధించిన యూదులు రోడ్డమ్మటే వస్తా ఉన్నారు. ఈయన వాళ్ళని చూశాడు. వాళ్ళను చూసినా సరే, నేను రక్షించబడ్డా, ప్రభు రక్తములో కడగబడ్డా, వాళ్ళకి జరిసేది ఏంటి అనుకోరా, మా వాళ్ళు వస్తున్నారు అని చెప్పి గబగబా ఆ యొక్క ఇస్తర్ దగ్గర నుండి లేచి చేయగడిగేశాడు. లేచి యుద్ధకొచ్చేశాడు. ఈ విషయాన్ని అంతా పౌలు గమనిస్తా ఉన్నాడు. మిగతా వాళ్ళు ఎవరు గమనించాలా, పౌలు గమనించాడు. పౌలు కూడా అక్కడ ఉన్నాడు. వెంటనే పౌలు పేతురుని గద్దించాడు. నీవు యూదుడవై ఉండి యూదుడిగా ప్రవర్తించట్లేదు, పైగా అన్య జనులు యూదులుగా మారారంటున్నావు, నువ్వే అన్యుడిగా ప్రవర్తిస్తున్నావు. ఈ విషయములో నీవు ఇదిగో అపరాధివి అని పౌలు పేతురికి తీర్పు తీర్చాడు. అనగా పేతురికి ఎందుకయ్యా తీర్పు తీర్చాడంటే, పేతురు యూదుడు కనుక, యూదుడైన పేతురు యూదుల్లా ప్రవర్తించలేదు. ఒక అన్యుడు వలె వాడికి జడిసి వీడికి జడిసి లేచి గబగబా చేయగలిగాడని పౌలు గద్దించాడు. ఈ రోజున ప్రియులారా, చాలా మంది మనలో ఇలాంటి వాళ్ళు ఉంటారు. జాగ్రత్త సుమా, మొత్తం చావాలి. యేసు క్రీస్తుని రక్షకునిగా అంగీకరించిన తరువాత మనలో లోక సంబంధమైన ప్రతి కార్యం, ప్రతి క్రియ చావాలి. ప్రతిక్రియ చావాలి. క్రైస్తవుల్లో ఈ మధ్యన చాలా విచ్చలవిడితనం వచ్చింది. క్రైస్తవుల్లో ఈ మధ్యన పులారా చాలా విషయాలు చావట్లేదు. కులం అనేది చావట్లేదు, ఇంటి పేరు అనేది చావట్లేదు, వాళ్ళకున్న ఒంటిలో ఉన్నటువంటి గర్వం అహంకారాలు చావట్లేదు. అనేక మంది సగము చచ్చినటువంటి శవంలాగా ఉన్నారు, కానీ వాడు పూర్తిగా చావలేదు. దేవుని లేఖనములో పేతురు ఎవరు అంటే యూదుడు పులారా. యూదుడైన పేతురు కత్తిని ధరించుకోవాల్సిన అవసరం లేదు. యూదులు కత్తిని పట్టుకేమి తిరగరు. దేవుని జాలరిగా ఉన్న పేతురు కత్తిని పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జాలరులు కత్తులు పట్టుకు తిరగరు, వల పట్టుకుంటారు, పడితే చేపల్ని దాచుకోవడానికి బుట్ట పట్టుకుంటారు, కానీ వాళ్ళు కత్తులు పట్టి తిరగరు. పైగా జాలరి వృత్తిని విడిచిపెట్టాడు. 3.5 సంవత్సరాలు అయ్యింది. జాలరి వృత్తి విడిచిపెట్టాడు. యేసు ప్రభుని వెంబడిస్తున్నాడు, యేసు ప్రభుతో సాగుతున్నాడు, కానీ కత్తి మాత్రం వదిలిపెట్టలేదు. కత్తిని కలిగి ఉన్నాడు, కత్తిని తీసుకుని వెళుతున్నాడు. పేతురు పులారా ఆ గెచ్చమనే తోటలోనికి వెళ్ళినప్పుడు కత్తిని పట్టుకుని ఉన్నాడు గనుక, కత్తి కలిగి ఉన్నాడు గనుక, ప్రధాన యాజకుడైన ఒక వ్యక్తి యొక్క దాసుడు యేసు ప్రభుని పట్టుకోవడానికి ప్రయత్నించాడు. ఎప్పుడైతే అతడు ప్రధాన యాజకుని దాసుడయ్యుండి యేసు ప్రభుని పట్టుకోవడానికి అతడు ప్రయత్నం చేశాడు, పేతురు తన దగ్గర ఉన్న కత్తిని తీసి కుడి చెవి నరికాడు. బాగా గమనించాలి, బైబిల్లో చెవి నరికాను అని రాస్తే భలే ఉండు, అలా రాయలేదు. కుడి చెవి నరికేను అని రాయబడింది. ఎందుకు వాడాడు కుడి చెవిని? చెవి నరికాడంటే పోయే కదా. కానీ అక్కడ చాలా జాగ్రత్త మనం పరిశీలించవలసిన అవసరం ఉంది. చూడండి వాక్యాన్ని, యోహాను సువార్త 18వ అధ్యాయము 10వ వచనం. యోహాను సువార్త 18వ అధ్యాయము 10వ వచనం. సీమోను పేతురునొద్ద కత్తి యుండినందున అతడు దానిని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడి చెవి తెగ నరికాను. ఆ దాసుని పేరు మల్కు. జాగ్రత్తగా వాక్య గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే, పేతురు ప్రార్థనకెళ్ళిన పేతురు దగ్గర కత్తి ఉంది. కత్తి కలిగిన పేతురు ఒక ప్రధాన యాజకుని దాసుడైన వాడు వచ్చి యేసు ప్రభుని పట్టుకోబోతూ ఉంటే తన దగ్గర ఉన్నటువంటి కత్తి పెట్టి వాడు కుడి చెవి నరికాడు. ఒకవేళ
ప్రభువారు ఇదిగో కత్తుంటే ఇలాగే నరుకుతారు, కత్తుంటే ఇలాగే చంపుతారు, కనుక వీళ్ళ కత్తులు ఉండకూడదు అని పిల్లారా, మీరు ఒకవేళ సేవకి వెళ్ళేటప్పుడు ఇదిగో కత్తులు పట్టుకెళ్తారేమో, జాగ్రత్త. సేవకి వెళ్ళేటప్పుడు కత్తులు పట్టుకెళ్ళొద్దు, సంచి పట్టుకెళ్ళండి, జాని పట్టుకెళ్ళండి, చెప్పులు వేసుకెళ్ళండి, కర్ర పట్టుకెళ్ళండి అని పిల్లారా చెప్పాలి. కత్తిని గురించి ఆయన క్లియర్ గా చెప్పాలి. ఇదిగో కత్తి మీ దగ్గర ఉంటే జనాలు చంపుతారు, కనుక అలాంటి పనులు చేయొద్దు అని చెప్పాలి. కానీ ప్రియులారా, ప్రభువు చెప్పాడు, మీరు సేవకు వెళ్ళేటప్పుడు కత్తి పట్టుకుని వెళ్ళండి. ఒకవేళ కత్తి లేకపోతే మీ బట్టలు అమ్మి, మీ వస్త్రాన్ని అమ్మేసి ఒక కత్తి కట్టుకుని, ఒక కత్తి కొనుక్కొని ఖచ్చితంగా కత్తితో సేవకి వెళ్ళాలన్నాడు. అయితే ప్రభువారు మాట్లాడినటువంటి కత్తి బాహ్య సంబంధమైన కత్తి కాదు. జాగ్రత్త సుమా. బాహ్య సంబంధముగా పాస్టర్లు లేక సేవకులు కత్తులు పట్టుకు తిరగండి అని ప్రభు చెప్పలే. ఆ యొక్క కత్తి ఆత్మ సంబంధమైన కత్తిని గురించి ప్రభు మాట్లాడారు. ఎందుకు అని అంటే, కత్తి దగ్గర ఉంటే పేతురు వలె మీరు కూడా ఇదిగో దాసుని యొక్క కుడి చెవిని నరకవచ్చు. దాసుని యొక్క కుడి చెవి నరకవచ్చు. కుడి చెవి నరకడం ఏంటండి? అతడు దాసుడు ఎవరికి? ప్రధాన యాజకునికి. ప్రధాన యాజకునికి దాసుడైనటువంటి ఆ వ్యక్తి కుడి చెవి పేతురు నరికాడు. పిల్లారా, పేతురు చెవి నరికాడు అని రాస్తే సరిపోయేది కదా, కానీ కుడి చెవి నరికాడు అని ఎందుకు రాశాడంటే, బైబిల్ గ్రంథములో దేవుని పరిచారకులకు, దేవుని యొక్క సేవా పరిచర్యలో ఉన్న వారికి కుడి చెవి అనేది చాలా ప్రాముఖ్యమైనది. కుడి చెవి అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు ప్రాముఖ్యమైనదో జాగ్రత్తగా వాక్యాన్ని వినండి. నిర్గమకాండం 29వ అధ్యాయం 20వ వచనం. నిర్గమకాండము 29వ అధ్యాయము 20వ వచనం చదువుతున్నా. ఆ పొట్టేలును వధించి దాని రక్తములో కొంచెము తీసి అహరోను కుడి చెవి కొన మీదను, అతని కుమారుల కుడి చెవుల కొన మీదను, వారి కుడి చేతి బొటను వేలు మీదను, వారి కుడి కాలి బ్రొటను వేలు మీదను చమిరి బలిపీఠము చుట్టూ ఆ రక్తమును ప్రోక్షింపవలెను. ప్రియులారా, దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే, అహరోను, వారి పిల్లలు నాకు యాజకులగునట్లు వారిని ప్రతిష్ఠించు. చూడండి వాక్యాన్ని. నిర్గమకాండం 29వ అధ్యాయం 1వ వచనం. 29:1 నిర్గమకాండం. వారు నాకు యాజకులగునట్లు వారిని ప్రతిష్ఠించుటకు నీవు వారికి చేయవలసిన కార్యమేదనగా, వారు నాకు యాజకులు అవ్వాలంటే, వారు నా మందిరములో యాజక ధర్మం చేయాలి అంటే వారికి చేయవలసిన పని ఏంటి తెలుసా అని చెప్పి ఈ విషయాలన్నీ మాట్లాడుతూ, వారు తీసుకొచ్చిన పొట్టేలుని వధించి దాని రక్తాన్ని ఒక పాత్రలో పట్టి ఆ రక్తాన్ని తీసుకొని అహరోనుని ఆయన కుమారులను నిలవబెట్టి వారి కుడి చెవి కొన మీద వారి యొక్క రక్తాన్ని ప్రోక్షించాలి. అలాగే కుడి చేతి బొటను వేలు మీద రక్తాన్ని ప్రోక్షించాలి. వారి కుడి కాలి బొటన వేలు మీద రక్తాన్ని ప్రోక్షించి మిగిలిన రక్తమంతయు కూడా బలిపీఠపు అడుగున పోసేయాలి. ఆ బలిపీఠం మీద ప్రోక్షించి మిగిలింది బలిపీఠం అడుగున పోసేయాలి. ఏమి కారణం? కుడి చెవి మీదే ఎందుకు పులారా ప్రోక్షించాలి? ఎడమ చెవి ఏం పాపం చేసింది? ఎడమ చెవిని ఎందుకు దేవుడి పులార ప్రస్తావించలేదు? కుడి చెవినే ఎందుకు రక్తము చేత ప్రోక్షించాలి? రక్తము చేత ప్రోక్షించాలి. కుడి చెవి బైబిల్ గ్రంథములో చాలా శ్రేష్టమైనట్లుగా మనము చూస్తున్నాం ఇక్కడ. అయితే ఏ యొక్క చెవి శ్రేష్టమైనదో, ఏ చెవి పులార రక్త ప్రోక్షించబడుతుందో, ప్రధాన యాజకుని దాసుడైనటువంటి వారికి ఆ చెవినే పేతురు నరికాడు. జాగ్రత్తగా గమనించాలి.
దేవుని యొక్క వాక్యం మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఆ చెవిని ఎందుకు దేవుడు రక్తము చేత కడగమన్నాడు, లేక రక్త ప్రోక్షణ ప్రోక్షించమన్నాడు అంటే ఆ చెవి పవిత్రపరచబడాలని, ఆ చెవి ప్రతిష్ఠించబడాలని, ఆ చెవి పరిశుద్ధముగా ఉండాలని రక్త ప్రోక్షణ చేశాడు. ఎందుకయ్యా అంటే చెవి ద్వారా లోక సంబంధమైన వార్తలన్నీ హృదయంతరంగములోనికి పోతాయి. హృదయములోనికి లోక సంబంధమైన వార్తలు పోయేటువంటి ద్వారం ఏది అని అంటే చెవే. చెవి చాలా ప్రాముఖ్యమైనది, జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే అన్నం వెళ్ళాలి అంటే, నీరు వెళ్ళాలంటే నోటి ద్వారా వెళ్ళాలి, గాలి వెళ్ళాలి అంటే నాసికము ద్వారా వెళ్ళాలి, వార్త వెళ్ళాలి అంటే చెవి ద్వారానే వెళ్ళాలి. ఒక్కొక్క ద్వారాన్ని దేవుడు ఒక్కొక్క కార్యానికి పెట్టాడు. అన్నాన్ని చెవి ద్వారా పంపించలేము కదా, అలాగునే మాటలను నోటి ద్వారా హృదయములోనికి చేర్చలేము కదా, లోక వార్తలు నోటి ద్వారానో నాసికము ద్వారానో లోపలికెళ్ళం. అలాగే శ్వాస కాని ఆహారము గాని చెవి ద్వారా వెళ్ళం. కనుక దేని ద్వారమును దానికే దేవుడు ప్రత్యేకముగా ద్వారాలను ఏర్పాటు చేశాడు మన దేహములో. ఇప్పుడు చెవి అనబడుతున్న ఆ ద్వారము గుండా లోక సంబంధమైన వార్తలు అన్నీ లోపలికి పోయి హృదయాన్ని మాలిన్యం చేస్తున్నాయి, హృదయాన్ని అపవిత్రం చేస్తా ఉన్నాయి, హృదయాన్ని పాడు చేస్తున్నాయి. ఈ రోజున మనుష్యుడు పాడైపోవడానికి, హృదయములో అసూయలు కలగడానికి, హృదయములో చెడు ప్రారంభమవడానికి చెవి ద్వారా మానవుడు వినే చెప్పుడు మాటలే కారణం. ఒక వ్యక్తి హృదయం ఎందుకు పాడైపోతుంది అంటే చెప్పుడు మాటల వల్ల హృదయం అపవిత్రమైపోతూ ఉంది. హృదయం అపవాది పాడు దేని ద్వారా చేస్తాడు అంటే చెవి ద్వారానే చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే చెవికి వినేటువంటి శక్తిని దేవుడిచ్చాడు, వార్తను మోసుకుపోయే శక్తిని హృదయములోనికి దేవుడిచ్చాడు. అయితే ఆ చెవి ఇప్పుడు లోక వార్తలు వినడానికి గాని, లోక సంబంధమైన వాటిని వినడానికి గాని ఆ చెవి ఉండకూడదు. ఆ చెవి క్రీస్తు స్వరం వినడానికి, క్రీస్తు యొక్క మాట వినడానికి, ఆయన ఉపదేశాన్ని వినడానికి పవిత్రపరచబడినట్లుగా కుడి చెవిని ప్రభువు రక్త ప్రోక్షణ చేత పరిశుద్ధపరచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రకటన గ్రంథాన్ని మనం చూస్తే 2-3 అధ్యాయాలలో 7 సంఘాలతో ప్రభువు మాట్లాడుతూ అంటాడు, చెవి గలవాడు వినుగాక, చెవి గలవాడు వినుగాక. అంటే అర్థం ఏంటి? దేవుడు చెవులు లేకుండా ఎవరినైనా చేశాడా అంటే లేదే. మరి అలాంటప్పుడు చెవి గలవాడు వినుగాక అంటే అర్థం ఏమిటంటే చెవులు ఉన్నాయి కానీ ప్రభువు మాట వినే చెవులు లేవు. ప్రభువు మాట వినే చెవులు కావాలి అంటే, ప్రభువు మాట వినే చెవులు కావాలంటే క్రీస్తు రక్తం చెవి పైన ప్రోక్షించబడాలి. క్రీస్తు రక్తము చేత మన చెవి దేవుని మాటలు వినడానికి మాత్రమే ప్రతిష్ఠించబడాలి. ఈ రోజున అనేకమైన చెవులు దురద చెవులైపోయి, అనేకమైన చెవులు దురద చెవులైపోయి హితోపదేశం అనగా మంచి బోధ వినలేకపోతున్నాయి. ఈ రోజున పనికిరాని బోధ వినడానికి చెవిని పడేస్తాం, పనికిరాని బోధ వినడానికి ఎంత ఆసక్తి చూపుతామో, కానీ స్వచ్ఛముగా శ్రేష్టమైన హితబోధన వినడానికి మన చెవి ఒక్కట్లే. పౌలు గారు అంటాడు, జనులు దురద చెవులు గలవారై, దురద చెవులు గలవారై వారు హితబోధను సహించట్లేదు, హితబోధ వాళ్ళకి నచ్చటలేదు. ఏమి కారణం? వాళ్ళ చెవులు దురదబట్టిని, లోపల దుమ్ముండి చెడు ఉండి దురదబట్టాయి.
వాళ్ళకు మంచి అనేది వినపడదు. ఎప్పుడైతే క్రీస్తు రక్తము చేత కడగబడతామో, ఎప్పుడైతే మన చెవి క్రీస్తు రక్తము చేత ప్రోక్షించబడి ప్రతిష్ఠించబడుతుందో అప్పుడు దేవుని మాటలు మనకు వినబడతాయి. ఈ రోజున పులారా, దేవుని యొక్క వాక్యాలు వింటున్న మన జీవితంలో మనం నేర్చుకోవలసిన ఒక శ్రేష్టమైన పాఠం ఏంటో తెలుసా? దైవజనుడైన పేతురు తన దగ్గర కత్తి ఉంటే ఆ కత్తిని బట్టి ప్రధాన యాజకుని దాసుడైన మల్కు యొక్క కుడి చెవిని తెగ నరికాడు. ఈ రోజున పులారా, ప్రతి దైవజనుడు వాక్యమనే కత్తిని కలిగి లోక వార్తలు వింటూ పూడిపోయిన చెవులు గలవారై, దురద చెవులు గలవారై ప్రవర్తిస్తున్న వారి చెవులను వాక్యమనే కత్తి చేత నరికితే ఆ చెవి తెగవేయబడి, ఆ చెవి స్థానములో ప్రభువు క్రొత్త చెవిని ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పేతురు నరికాడు, చెవి తెగి కింద పడింది. యేసు ప్రభువారు ఆ చెవిని నూతనమైన చెవిగా అతికించాడు. హల్లెలూయా. వాక్యము చేత నీ చెవి నరకబడితే, దైవజనుని వాక్యం నీ చెవిని నరికితే పాత చెవి పోయి క్రొత్తగా జన్మించిన బిడ్డవలే నూతనత్వముగా దేవుడు మరలా నూతన పరిచి చెవిని నీకిస్తాడు. దేవునికి స్తోత్రం. అనగా లోక వార్తలు వినే చెవి, ఏమండి, లోక సంబంధమైన మాటలు వినే చెవి, లోక సంబంధమైన వ్యవహారాలను వినే చెవి వాక్యము చేత నీలో నరకబడాలి. ఈ రోజున మనలో లోక సంబంధమైన చెవులు నరకబట్టలే. లోక సంబంధమైన చెవులు నరకబడక మన చెవులకు వాక్యం ఎక్కట్లే, మన చెవులు పనిచేయట్లేదు. వాక్యం దగ్గర, సరస్వతుల దగ్గర, పిట్ట కథల దగ్గర, పనికి రానిటువంటి ఊసుల దగ్గర పనికొచ్చినంత రీతిగా దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా బోధిస్తే సేవకుడు, దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా వినే చెవి మనకు లేదు. దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా వినే చెవి నీకు కావాలి అంటే, దేవుని బిడ్డలారా, మీ చెవి వాక్యమనే కత్తి చేత నరకబడాలి. పేతురు కత్తిని కలిగి ఉన్నట్లుగా ఈ రోజున దేవుని సేవకులు వాక్యమనే కత్తిని కలిగి ఉండాలి. ఏ కత్తిని కొనుక్కోమన్నాడు ప్రభువారంటే, లోక సంబంధమైన కత్తి కాదు, దైవ సంబంధమైన వాక్యమనే కత్తిని మీరు కొనుక్కోండి. వాక్య సంబంధమనే కత్తిని మీరు కొనుక్కోండి. వాక్యాన్ని సంపాదించుకోండి, వాక్యాన్ని సొంతం చేసుకోనండి. దాని కొరకు మీ బట్టను అమ్మేయండి. అవసరమైతే మీ బట్టను అమ్మేసి కత్తిని కొనుక్కోండి. ఎందుకయ్యా కత్తి కావాలి మాకు అంటే, ప్రభు అంటాడు, కత్తి ఉంటే ఇదిగో ప్రజలలో ఉన్న పనికి మాలిన చెవుని, ఇదిగో లోక వార్తలు వినే చెవుని, దురద చెవిని నరికి వాళ్లకు మంచి చెవి వచ్చేటట్లు చేస్తారు. వారి చెవి ఎప్పుడైతే బాగుపడుతుందో, వారి చెవి ఎప్పుడైతే తెరవబడుతుందో, దేవుని మాటలు అంటారు, వారు రక్షించబడతారు. అందుకే దేవుని యొక్క వాక్యములో పులారా ప్రభు వారు చెప్పారు, మీ బట్టలు అమ్మి కత్తిని కొనుక్కోండి. మోషే అంటాడు, ఇదిగో లేవీయులారా, మీరు మీ నడుమునకు కత్తిని కట్టుకొనండి. ఒకవేళ ఈ రాత్రి ప్రియ దేవుని బిడలారా, వాక్యమనే కత్తి లేని వారు మీలో ఉంటే ఆ కత్తిని సంపాదించుకొనండి. అనగా వాక్యాన్ని సంపాదించుకొనండి. వాక్యం పులారా నేటి దినాలలో అవసరం. చాలా మంది నన్ను అడుగుతుంటారు, బ్రదర్, వాక్యం ఎంత జ్ఞానం లేక ఎంత విధానం మీకు ఎక్కడి నుంచి వచ్చింది? వాక్యం మీరు ఎక్కడ తరబీదు పొందారు అని అడుగుతుంటారు. ఎందుకంటే దైవజనుడుగా దేవుడు నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి అనేక మందిని దైవజనులుగా తయారు చేయడానికి గొప్ప కృపనిచ్చాడు బైబిల్ కాలేజీల ద్వారా. అలాగనే అనేక సభలలో విస్తరించి వాక్యాన్ని బోధించడానికి గొప్ప సహాయాన్ని ప్రభు చేశాడు. అయితే ఎక్కడిది జ్ఞానం, ఎక్కడిది వాక్యం,
ఎక్కడిది కృప అంటే, నేనేదో పులార పెద్ద చదవరనయ్యుండి ఏమంటే పుస్తకాలు చదివేసి, లేకపోతే ఏమండి ఆ యొక్క గూగుల్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని ఇలాగ నేర్చుకున్నాయి కాదు. 93వ సంవత్సరంలో సేవకు వచ్చినటువంటి క్రొత్త దినాలు. ఆ దినాలలో ఒక మీటింగ్కి వెళితే వాక్యం చెప్పడం చేతరానప్పుడు ఒక దైవజనుని చేత పరిహసించబడ్డా, హృదయములో వేదన కలిగి ఇంటికి వెళ్ళి బిల్డింగ్ పైన ఏడుస్తూ కన్నీరు కార్చా. సేవకు పిలిచావు, వాడుకుంటానని మాటిచ్చావు, అందరి ముందు ఎగతాళవుతున్నాను, వాక్యం రాదు, నాకు వాక్యం నేర్పితేనే సేవ చేస్తా, లేకపోతే నేను సేవ మానేస్తాను, చావనైనా చేస్తాను, కానీ ఇంకా ఈ పరిస్థితి నేను చేయను అని చెప్పి ప్రభు దగ్గర కన్నీరు గారుస్తున్నాను. మధ్యాహ్నం 12:45 దగ్గర అవుతుంది సమయం. పులాన మెట్ట మధ్యాహ్నం కింద నేల కారిపోతా ఉంది, మండుటెండ పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో చెమటలు గారిపోతా, చొక్కాయి తడిసిపోతా, హృదయములో ఉన్న బాధను బట్టి ఏడుస్తా ఉన్నా. మిట్ట మధ్యాహ్నం వేళ కళ్ళు మూయబడ్డాయి, ప్రార్థన చేస్తూ ఏడుస్తుంటే లోపల అంతరంగ పురుషుడు కళ్ళు తెరవబడి ఒక దర్శనాన్ని చూస్తున్నా. ఏమిటా దర్శనం అంటే, బిల్డింగ్లో ఒక పక్కన నేను మోకరిస్తే ఎదురు నుంచి ఒక దూత నడుచుకుంటూ నా దగ్గరికి వస్తుంది, చేతులు ఖడ్గాని పట్టుకుని, కత్తిని పట్టుకుని. అది తళతళ మెరుస్తూ ఉంది. ఆ కత్తి మెరుస్తూ ఉన్నప్పుడు ఆ దూత తీసుకొచ్చి ఇలా నా ముందు నిలబడింది. ఇలా ప్రార్థన చేస్తా ఉంటే ఆ కత్తి నా చేతిలో పట్టి తిప్పు అంది ఆ దూత. నాకు రాదు అన్నప్పుడు నేను నేర్పుతాను అని చెప్పి పిల్లారా అంతర్ధానమైంది ఆ దూత. కత్తిని చేతిలో పెట్టి దూత వెళ్ళిపోయింది. కత్తి ఏంటని చూస్తే కత్తి పైన జీవవాక్యం అని వ్రాయబడింది. దేవునికి స్తోత్రం. ఆ రోజున ప్రారంభమైంది నాలో మంట. ఆ రోజు నుంచి దుయుడు మొదలెట్టే కత్తి. ఆ రోజు నుంచి పులార కత్తి దూస్తా ఉన్నా. కత్తిని కలిగి పులార ఉన్నా. ఆ నడుమనే మనసునకు దేవుడు సత్యమనే క్రీస్తు చేత కత్తిని కట్టాడు. అది అనేక మంది చెవులను తెగ నరకడానికి ఈ రోజున పులార చాలా మంది జీవితాలలో కత్తులు లేక, అనగా దేవుని వాక్యము లేక నరకవలసిన దాన్ని నరకలేకపోతున్నారు, తెగవేయవలసిన దానిని తెగవేయలేకపోతున్నారు. అందును బట్టి ప్రజలను ఎంత వాక్యము విన్నా మారు మనసు రాటలే, ఎంత వాక్యము విన్నా రక్షణ పొందట్లే, ఎంత వాక్యం విన్నా ప్రజలలో చావలసినవి చావటం లేదు. కారణం వాక్యం అనే కత్తి దూయబడితే తెగ నరకబడాలి. కత్తి ఉంది కానీ చాలా మంది దగ్గర కత్తికి పదులు లేదు. పాపం పదులు పెడితే కదా. ఎప్పటికప్పుడే మీరు చూడండి, కన్ను గీస్తున్నటువంటి సోదరుని ఎప్పటికప్పుడే కన్ను ఒక చెట్టు గీసి మళ్ళీ కత్తి నూరుకుంటాడు. పర్వాలేదులే, ఒక 10 చెట్లకి అలాగే గీసేద్దాం అనుకోడు. ఏ చెట్టుకి ఆ చెట్టు గీస్తాడు, పదును చేసుకుంటాడు. సేవకుడు కూడా ఏ పూట కాపోతే వాక్యాన్ని పిల్లల పదును పెట్టుకోవాలా. ఏ పూట కాపోతే వాక్యము చేత నూతన పరచబడాలి. అంతేగాని వాక్యాన్ని పిల్లరా నూరుకోకుండా పదును పెట్టుకోకుండా మద్దు తేలిపోయేటట్లుగా ఉంటే ఏ బిడ్డ కూడా మార్చబడరు. చాలా మంది అంటారు, మా అయ్యగారు ఎప్పుడు చూసినా ఆ ప్రసంగాలే చేస్తాడండి, ఎప్పుడు కూడా క్రొత్త ప్రసంగం ఒకటి చెప్పడండి అని చాలా మంది పులార వాళ్ళ సంఘ బిడ్డలు చెబుతారు. నా అనుభవం చెబుతా. నేను దుబాయ్ మొట్టమొదటికి వెళ్ళినప్పుడు ఒక ఆయన నన్ను వెంబడించడం మొదలెట్టాడు. ఆయన వెంబడిస్తున్న సంగతి నాకు తెలీదు. నేను మొట్టమొదటిసారి దుబాయ్ వెళ్ళినప్పుడు 51 ప్రసంగాలు చేశా. అక్కడ ఉన్న దినాల్లో 51 ప్రసంగాలకు అటెండ్ అయ్యాడు. ఒక్క ప్రసంగం కూడా మిస్ అవ్వలా. మొత్తం 51 ప్రసంగాలు నోట్స్ రాసేసుకున్నాడు. లాస్ట్కి వచ్చేళ్ళకి నాకు సన్నిహితుడయ్యాడు, నాతో బాగా మాట్లాడుతున్నాడు. ఆయన అన్నాడు, అయ్యా దుబాయ్లో నేను ఇన్ని సంవత్సరాల మట్టి బ్రతుకుతున్నా, ఎంతో మంది గొప్ప గొప్ప సేవకులు వచ్చారు, వాళ్ళని వెంబడించాం, మీరు చేసినన్ని ప్రసంగాలు చేయలేదు కదా. ఒక విషయం ఏంటంటే, నేను చాలా మంది సేవకులతో వెంబడిస్తే నాకు అనుభవం తెలుసా. ఈ శుక్రవారం ఈ చర్చిలో వాక్యం చెప్తే ఈ వాక్యాన్ని వేరే శుక్రవారం ఇంకో చర్చిలో చెప్పేవాడు,
లేదంటే ఒకేసారి 4 చర్చిలకు వెళ్ళాల్సి వస్తే ఇక్కడ చెప్పిన వాక్యమే మళ్ళీ 3వ చర్చిలోనూ 4వ చర్చిలో చెప్పిందే చెప్పేవాడు తప్ప అసలు కొత్తది అంటూ కనబడేది కాదు. నేను 51 ప్రసంగాలు మీరు చేశాను, అది రాసుకున్నాను. 51లో ఒకటైనా ఎక్కడైనా చెప్పింది మళ్ళీ చెబుతారేమో అని చూశాను, ఒక్కటి కూడా మరి తిరిగి రాలేదండి అన్నాడు. నాకు కొంచెం భయం వేసిందంటే ఇలాంటి వాళ్ళు కూడా మమ్మల్ని పరిశీలన చేసేవాళ్ళు ఉన్నారా అని. దేవుని కృప ఎప్పటికప్పుడే కత్తి నూరుతూ ఉంటే కత్తి పదునే కొద్దీ తెగ నరకడానికి పనికొస్తుంది. ఈ రోజున పురాణం దేవుని వాక్యం లేకే ప్రజలు మారు మనసు పొందట్లే. దేవుని వాక్యం లేకే ప్రజలు పునర పాపములు ఏమండి నశించిపోతున్నారు. దేవుని బిడ్డలుగా మనం వాక్యమని కత్తిని కలిగి బ్రతుకుదాం. కత్తి మనల్ని రక్షిస్తుంది, ఇతరులను పులారా రక్షించడానికి ఉపయోగపడుతుంది. తిరిగి రేపటి దినం ఆరాధనలు ఇదే వాక్యాన్ని కంటిన్యూ చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సర్వకృపానిధివగు పరమ తండ్రి, నీ పాదములకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. మీ అత్యంతమైన కృపను బట్టి దేవా, ఈ రాత్రి కాల వేళ మీ లేఖనములలో నుండి దాసుడిగా నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడిన జీవము కలిగిన మాటల కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, విత్తబడిన వాక్యం నీరు గట్టి ఫలింపు దయచేయండి. ప్రతి విధమైనటువంటి అపవిత్రతను తెగనరికేటువంటి కత్తులు కలిగిన బిడ్డలుగా మేము బ్రతుకున్నట్లు మాకు సహాయం దయచేయండి. మీ సన్నిధిలో మమ్మల్ని దినదినము బలపరుస్తూ నిరాకడ కాయత్తపరిచి మీరు మహిమ పొందండి. ఈ రాత్రి వాక్యం విన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించి మహిమ పొందండి. యేసు నామమున ప్రార్థిస్తున్నారు పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, ఈ రాత్రి కాలం వేళ వాక్యం విన్న ప్రతి బిడ్డకు దైవజనునిగా నా హృదయపూర్వకమైన వందనాలు. దీని కొనసాగింపు రేపటి ఆరాధనల విందాం. రేపు పునరుద్ధానపు అనగా ఆదివారపు ఆరాధన సాయంత్రం వేళ 5:30 నుండి 7:30 లేక 7:45 వరకు కొనసాగించబడుతుంది. దేవుని బిడ్డలు రాగలిగిన వారు ఉంటే దేవుని సన్నిధికి రండి. రాలేని వారు మీరే స్థలాల్లో ఉన్న మీ అనుకూలతను బట్టి వాక్యాన్ని వినండి. వాక్యము ద్వారా దేవుడు మనల్ని బలపరిచి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.